కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హరిహర వీరమల్లు రిలీజ్ కి ఇంకా 3 రోజులుండగా పవర్ స్టార్ రంగంలోకి దిగాడు. సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని ముందే ప్రకటించినా ఉన్నట్టుండి ఉదయమే ప్రెస్ మీట్ పెట్టించాడు పవన్. హీరో ఇలా ప్రమోషన్ రావడానికి నిధి అగర్వాల్ కూడా ఒక కారణమా? ఆమె వల్లనే పవన్ మనసు మారిందా? వీరమల్లులో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ 15 రోజుల పాటు సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోట్ చేసింది. ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ నిధి చేస్తున్న కృషిని అభినందిస్తూ సింగిల్ హ్యాండ్ తో ప్రమోషన్ చేసిందని తనకే సిగ్గనిపించిందన్నాడు. సినిమాను అనాథలా వదిలేయలేదని చెప్పడానికే ఇలా ప్రెస్ మీట్ పెట్టించానన్నాడు పవన్. వీరమల్లు మొదలైన 5 ఏళ్ల తర్వాత ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. 2 కరోనాలతో పాటు కొన్ని ఇబ్బందుల కారణంగా సినిమా ఆలస్యమైందన్నాడు పవన్. క్రిష్ మంచి స్క్రిప్ట్ తో వచ్చాడని, గ్రేట్ కాస్టింగ్ తో సినిమాను మొదలుపెట్టాడని, ముఖ్యంగా ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ యాక్ట్ అయ్యారన్నారు. వ్యక్తిగత ప్రొఫెషన్ కారణాల వల్ల క్రిష్ తప్పుకున్నారన్నాడు పవన్. క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతను ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాను బాగా తీయగలిగే సత్తా జ్యోతికృష్ణకు ఉందన్నాడు పవన్. డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాలు బిజీ అయిపోయారని, సినిమా ఎలా పూర్తవుతుందా అనుకున్న టైంలో తానిచ్చిన 2 గంటల టైంలో పగడ్బందీగా షూటింగ్ ప్లాన్ చేసి సినిమాను పూర్తి చేశానన్నాడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న వీరమల్లు స్టోరీ లైన్ ఎలా ఉంటుందో చెప్పేశారు పవన్. కృష్ణా నదీ తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ నవాబుల దగ్గరకు ఎలా వచ్చింది, దాని ప్రయాణం ఎలా సాగింది అన్నదే సినిమా కథ అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అందరి హీరోల్లా సినిమా బాగా వచ్చింది, ఆ సీన్ హైలైట్ అయింది, ఈ పాట దుమ్ము లేపేసిందని చెప్పే అలవాటు పవన్ కు లేకపోయినా ఒక్క మాటలో సినిమా గురించి చెప్పేశాడు. థియేటర్ నుంచి బయటకొచ్చిన ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారన్నాడు. ప్రభావితం చేసేలా మూవీ ఉంటుందన్నాడు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నంను నియమించనున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేశాయి. తాజాగా పవన్ దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం పేరును ప్రతిపాదించారని చెప్పారు. కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సంఘటన షూటింగ్ కి తీవ్ర అంతరాయం కలిగించింది. ఒక్కోసారి విషాదాలతో షూటింగ్ ఆపేశారు. వీళ్ళు వేసిన సెట్టింగ్స్ తో పర్యావరణం దెబ్బతింటోందని ఫిర్యాదులు. ఇలా ఎన్నో అడ్డంకులు అవాంతరాలను అధిగమించిన కాంతారా చాప్టర్ 1 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పడిన శ్రమని వరల్డ్ ఆఫ్ కాంతారా పేరిట మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. కాంతారా 20 కోట్లతో తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారాకు సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ ప్లాన్ చేయలేదు. సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ హంబలే ఫిల్మ్స్ ఒత్తిడి మేరకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 తీశాడు. కాంతార్ను మించి ఉండాలన్న పట్టుదలతో రిషబ్ శెట్టి ఎక్కువ టైం తీసుకుని కథ రెడీ చేశాడు. 3 ఏళ్ల పాటు కాంతారా సీక్వెల్ గురించే ఆలోచించిన రిషబ్ 250 రోజుల పాటు షూటింగ్ చేశాడు. సీక్వెల్ కోసం పడిన కష్టాన్ని వీడియోలో చూపించాడు రిషబ్. అడవుల్లో భారీ సెట్టింగ్స్, రోప్ షాట్స్, సరిపోయేట్టు యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విజువల్స్ వీడియోను రిలీజ్ చేశాడు. వరుస ఇన్సిడెంట్లతో కాంతారా చాప్టర్ 1 షూటింగ్ సరిగా సాగలేదని, ముందుగా ప్రకటించినట్టు అక్టోబర్ 2న రిలీజ్ కావడం కష్టమేనంటూ వస్తున్న వార్తలను మేకర్స్ ఖండిస్తూనే ఉన్నారు. మేకింగ్ వీడియోలో మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో అక్టోబర్ 2న కన్ఫర్మ్ చేయడంతో ఈ కన్నడ మూవీ అఖండ 2 ఓజీకి గట్టి పోటీ ఇవ్వనుంది. కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 తెలుగు స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తోంది. కాంతారా సీక్వెల్ కు గాంధీ జయంతి, దసరా కలిసొచ్చేలా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నారు. వారం ముందు సెప్టెంబర్ 25 అఖండ 2 ఓజీ విడుదలవుతున్నాయి. ఈ దసరా రేస్లో వస్తున్నవన్నీ కూడా క్రేజీ మూవీసే. అఖండ సూపర్ హిట్ తో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీకి సూపర్ క్రేజ్ ఉంది. ఇక కాంతారా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేయడంతో కాంతారా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా దసరా సినిమాలన్నీ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న సినిమాలే. పెద్ద సినిమా కోసం 2 రకాలుగా కష్టపడుతున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ లో ఐఏఎస్ రోల్లో స్మార్ట్ గా తయారై క్లీన్ షేవ్ తో కనిపించిన చెర్రీ పెద్ది కోసం శ్రమదానం చేయడం స్టార్ట్ చేశాడు. క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడుతున్న రామ్ చరణ్ ఎలా మారుతున్నాడో చూసిద్దామా? గేమ్ చేంజర్ తర్వాత నటించే పెద్ది మూవీ కోసం చెర్రీ ముందుగా గడ్డం జుట్టు పెంచేశాడు. 2-3 నెలల పాటు గ్యాప్ తీసుకుని పూర్తిగా మేక్ ఓవర్ అయిన తర్వాతే లాంగ్ హెయిర్ తో పెద్ది షూటింగ్ స్టార్ట్ చేశారు. 3-4 షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత ఆల్రెడీ 6 ప్యాక్ లో ఉన్న చెర్రీ మరింత స్ట్రాంగ్ గా కనిపించడానికి బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. వర్కౌట్స్ చేస్తున్న స్టిల్ షేర్ చేసిన రామ్ చరణ్ పెద్ది కోసం ఇలా మారుతున్నాను, దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందం అనే క్యాప్షన్ పెట్టాడు. చెర్రీ పోస్ట్ చూస్తుంటే పెద్ది కోసం ఇప్పటి వరకు కనిపించింది ఒక లెక్క, ఇక నుంచి నటించేది మరో లెక్కగా ఉందని హింటిచ్చాడు. బుచ్చిబాబు ఇక నుంచి తీసే ఇంపార్టెంట్ సీన్లో
రామ్ చరణ్ మరింత బాడీ బిల్డప్ తో కనిపించనున్నాడు. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తోంది. గౌర్నాయుడిగా శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. సినిమాను 2026 మార్చి 27 రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా మారిపోతున్నాడు. ఏదో చిన్న చిన్న చేంజెస్ కాకుండా భారీగా మార్చేశాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ ను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాజమౌళి తన హీరోను వర్కౌట్స్ తో బాడీని, లాంగ్ హెయిర్ తో లుక్ ను మార్చేశాడు. పెద్ది కోసం రామ్ చరణ్, రాజమౌళి కోసం మహేష్ బాడీ బిల్డప్ చేస్తే మరికొందరు స్టార్స్ వెయిట్ తగ్గుతున్నారు. ఎప్పుడూ కనిపించని విధంగా లీన్ లుక్ తో షాక్ ఇచ్చారు. వాళ్ళెవరో చూద్దామా? దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం తగ్గిపోయాడా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడు. 2 నెలలుగా ఇదే లుక్ మెయింటైన్ చేస్తూ ఫేస్ లో కళపోగొట్టుకున్నాడు. సందీప్ వంగా చేతిలో పడితే హీరో మారిపోవాల్సిందే. అది అర్జున్ రెడ్డి అయినా, యానిమల్ అయినా గడ్డం కంపల్సరీ. మరి ప్రభాస్ దగ్గరకొచ్చేసరికి గెటప్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. స్పిరిట్ లో ప్రభాస్ నిజాయితీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఆల్రెడీ సందీప్ చెప్పేశాడు. డార్లింగ్ ఫస్ట్ టైం ఖాకీ డ్రెస్ లో కనిపించనున్నాడు. పోలీస్ గెటప్ లో గుబురు గడ్డంతో కనిపించడానికి వీలేదు. క్లీన్ షేవ్ లో కనిపించాలి. ఈ మధ్య కాలంలో ప్రభాస్ లుక్ చూస్తుంటే స్పిరిట్ కోసమే ఇలా మారిపోతున్నాడట. పుష్ప కోసం 5 ఏళ్ల పాటు గుబురు గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కథను అట్లీ రెడీ చేశాడట. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి విఎఫ్ఎక్స్ సాయం భారీగా తీసుకుంటున్నాడు. సన్ పిక్చర్స్ ఈ మూవీ నిర్మిస్తోంది. రష్మిక చేతిలోకి డబ్బులు విపరీతంగా వచ్చి పడుతున్నాయి. ఏం చేసుకోవాలో తెలియనంత అమాయకురాలేమీ కాదు. సినిమాలు కూడా ఒకదాని మించి మరో హిట్, పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో రెమ్యునరేషన్ పెంచేసింది. వచ్చిందంతా ఏం చేసుకోవాలి? అందరిలాగానే బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ఏం బిజినెస్ స్టార్ట్ చేసిందో చూసిద్దామా? అందరి హీరోయిన్స్ లాగే రష్మిక కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసింది. 2 రోజుల నుంచి గుడ్ న్యూస్ చెప్తానంటూ ఊరించిన రష్మిక పర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ఇదేదో పర్ఫ్యూమ్ బ్రాండో కాదని తనలో భాగమని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. వీటి ధర 1600 నుంచి 2600 వరకు ఉన్నాయట. సౌత్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార. ఈ భారీ సంపాదనను ఆ మధ్య సినిమాపై పెట్టి నష్టపోయిన నయన రూట్ మార్చి బిజినెస్ విమెన్ అవతారమెత్తి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టి భారీ ప్రమోషన్స్ ఇచ్చింది. హీరోయిన్ అన్న తర్వాత వెనకాలేదో ఒక బిజినెస్ ఉండాలేమో. పెళ్లి తర్వాత కాజల్ పిల్లోస్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. రకుల్ జిమ్ కి ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోంది. సాకి బ్రాండ్ తో సమంత బట్టల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నప్పలో లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కథకి అడ్డుపడ్డాయి అన్న కామెంట్స్ వచ్చినా ఇవన్నీ హీరోయిన్ క్రేజ్ ని పెంచాయా లేదా? కన్నప్ప రిలీజ్ తర్వాత ప్రీతి ముకుందన్ కి ఫాలోవర్స్ పెరిగారే కానీ కెరియర్ కి యూజ్ కాలేదా? ఇప్పుడు చూద్దాం. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తమిళమ్మాయి ప్రీతి ముకుందన్ ఆ తర్వాత మ్యూజికల్ వీడియోస్ తో పాపులర్ అయింది. తెలుగు మూవీ ఓం భీమ్ భుష్ తో వెండితెరకు పరిచయమైన ప్రీతి కన్నప్పలో విష్ణుతో జతకట్టింది. 2024లో జరిగిన కన్నప్ప ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ప్రీతి యాక్టింగ్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే రిలీజ్ కు ముందు కానీ తర్వాత కానీ ఈ అమ్మడు ప్రమోషన్ లో కనిపించలేదు. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ గా రొమాంటిక్ గా కనిపించడంతో ఈ అమ్మడు ఎవరని యూత్ నెట్ లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు. కన్నప్ప రిలీజ్ తర్వాత ప్రీతి ముకుందన్ ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగారు. ఈ అమ్మడు పాత వీడియోలు, ఏం చేసేది ఇలాంటి అంశాలతో బ్యాక్గ్రౌండ్ గురించి సెర్చ్ చేస్తున్నారు. కన్నప్పలో పోషించిన నెమలి రోల్ మరిన్ని ఆఫర్స్ తీసుకొస్తుందేమోనని ప్రీతి చాలా ఆశలు పెట్టుకున్నా రిలీజ్ అయిన వారం తర్వాత ఈ అమ్మని మర్చిపోయారు. ఈ అమ్మడి లవ్ సీన్స్, సాంగ్స్ సినిమాకు మైనస్ అయ్యాయి. దీంతో ప్రీతికి రావాల్సినంత క్రేజ్ రాకపోగా ఐరన్ లెగ్ ముద్ర వేసేశారు.